ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి కేంద్ర ప్రభుత్వ నిధులతో చేరిన ఉద్యోగులందరూ యూపీఎస్ పరిధిలోకి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలును మోదీ సర్కారు ప్రకటించడంపై ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు చీరా కిరణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు చీర్ల కిరణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్, అలాగే ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ వంకీపురం పవన్, జనరల్ సెక్రటరీ తిరుపతి జిల్లా మురళి గారు, అలాగే ట్రెజరర్ తిరుపతి జిల్లా ఏపీసీపీఎస్సీఏ భరత్ గారు, మహిళా అధ్యక్షురాలు తిరుపతి జిల్లా ఏపీసీపీఎస్సీఏ గుంటూరు రేఖ గారు, అలాగే సభ్యులు సునీల్ కుమార్ యాదవ్, ధరణి కుమార్, ఈశ్వర్ నాయక్, శేఖర్ గారు. ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడానికి గల ముఖ్య కారణం, ఈ నెల 25వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ఒక గెజెట్ని విడుదల చేయడం జరిగింది. ఆ గెజెట్ ఏంటంటే యూపీఎస్ అనే స్కీమ్ని మొదలు పెడుతున్నామని చెప్పి ఒక గెజెట్ని రిలీజ్ చేశారు. అంటే ఏప్రిల్ 1, 2025వ సంవత్సరం తర్వాత నుండి కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే ఉద్యోగంలో చేరతారో వాళ్ళందరూ కూడా ఈ యూపీఎస్ స్కీమ్ కిందకు వచ్చే విధంగా ఆ గెజెట్ని విడుదల చేయడం జరిగింది. ఆ యూపీఎస్ అంటే యునైటెడ్ పెన్షన్ స్కీమ్. అంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాల్లో ఈ ఎన్పిఎస్, సిపిఎస్ అనేది ఆల్రెడీ చలామణిలో ఉంది. ఇదే విధంగా 2004వ సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధంగా ఒక గెజెట్ని విడుదల చేయడం జరిగింది. అంతకుముందంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక 30-40 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ విధానం ఉండేది, పాత పెన్షన్ విధానం. దాన్ని రద్దుపరుస్తూ అప్పట్లో 2004లో అప్పటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధంగా గెజెట్ని విడుదల చేయడం జరిగింది. అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ అనే విధంగా ఒక గెజెట్ని విడుదల చేసి ఎవరైతే 2004 జనవరి 1వ తేదీ తర్వాత నుంచి కేంద్ర సర్వీస్లో చేరతారో వాళ్ళందరికీ కూడా ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది వర్తిస్తుంది, వాళ్ళకి పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ గెజెట్ని విడుదల చేసింది. దాన్ని అప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం, అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ఉండడం, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఉండడంతో ఆ గెజెట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందో దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తారీఖు 2004వ సంవత్సరం నుండి ఇక్కడ ఉద్యోగంలో చేరినటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగంలో చేరినటువంటి వాళ్ళకి ఆ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని సిపిఎస్ అనే పేరుతో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఎవరైతే ఉద్యోగాల్లో చేరారో దాదాపు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలోనే 4 లక్షల మంది ఉద్యోగస్తులు ఈ సిపిఎస్లో ఉండడం జరుగుతూ ఉంది. దీనిపైన మేము 2015వ సంవత్సరం నుండి అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో నిరసన కార్యక్రమాలు కానీ, ధర్నాలు కానీ, రాస్తారోకలు కానీ, రకరకాలమైన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి అని చెప్పి దానిపైన మా పైన కూడా ఎన్నో కేసులు కానీ, అరెస్టులు కూడా చేయడం మీ అందరికీ తెలిసిందే. ఈ విధంగా మేము ఉన్న సిపిఎస్నే రద్దు చేయమని చెప్పి రోడ్లో ఎక్కి పోరాడుతున్న తరుణంలో మళ్ళా సెంట్రల్ గవర్నమెంటు ఈ యూపీఎస్ విధానాన్ని తీసుకురావడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇది ఒకటే చెప్తున్నాం, ఈ యూపీఎస్ విధానం గత ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్ విధానాన్ని, ఈ సిపిఎస్ని రద్దు చేస్తూ జీపీఎస్ విధానాన్ని తెచ్చింది. ఆ జీపీఎస్కి ఈ యూపీఎస్కి పెద్ద తేడా ఏం లేదు. ఆ జీపీఎస్లో ఏముందో అదే నామ్స్ అండ్ కండిషన్స్ అంతా కూడా ఈ యూపీఎస్ స్కీమ్లో ఉన్నాయి. అప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత ప్రభుత్వం ఆ జీపీఎస్ విధానాన్ని విడుదల చేసిన దాన్ని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ గెజెట్ని క్యాన్సిల్ చేసి సిపిఎస్లోనే కొద్ది రోజులు ఉండండి, ఈ సిపిఎస్ను కూడా రద్దు చేసి మీకు పెన్షన్ ఇచ్చే విధంగా మా కార్యక్రమాలు రూపొందిస్తాం, మాకు 1 సంవత్సరం రోజుల పాటు సమయం ఇవ్వండి అని చెప్పి
మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అలాగే గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. మేమందరం కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సిపిఎస్ని రద్దు చేస్తుందని లక్ష కళ్ళతో అందరం కూడా ఆతృతంగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ దాదాపు 7 నెలల పాటు అయింది కొత్త ప్రభుత్వం ఏర్పడి. మరొక 5 నెలలు ఇంకా మనం ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి. వాళ్ళు దానిపైన అధ్యయనం చేసి మనకి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తారనే ఒక ఆశతో ఉద్యోగస్తులందరూ కూడా జీవిస్తూ ఉంటే, మొన్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో యునైటెడ్ పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని తీసుకొచ్చి మళ్ళా మా పైన ఒక బండరాయి మోపే విధంగా ఈ స్కీమ్ని తయారు చేయడం చాలా బాధాకరమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఒకటే కోరుతున్నాం. మీరు కూటమిలో ఉన్నారు, కూటమిలో బీజేపీ కూడా ఒక భాగమే, సెంట్రల్లో బీజేపీ పార్టీ ఉన్నారు. అటని చెప్పి వారు ఏదైతే ఈ యూపీఎస్ గెజిట్ని విడుదల చేశారో అప్పట్లో 2004లో చేసిన తప్పుని మీరు దయచేసి చేయకండి. ఈ యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకించండి. ఉన్న సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఉద్యోగస్తులు 4 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగస్తుల తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తున్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి దీనిపైన పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే మేము అనేక నిరసన కార్యక్రమాలు చేసిన తర్వాత 2017లో ఈ సిపిఎస్లో ఒక 4 జీవోలు ఉంటాయి దీన్ని రద్దు చేయాలంటే. అందులో భాగంగా అప్పుడు 2017లో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా బాధను అర్థం చేసుకొని అప్పట్లో ఈ చనిపోయిన సిపిఎస్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాత పెన్షన్ విధానంలోకి వర్తించేలాగా ఒక 2 డెత్ గ్రాడ్యుటీ అలాగే ఫ్యామిలీ పెన్షన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరొక 2 జీవోల కోసం మేమందరం కూడా పోరాడుతున్నాం. ఆ 2 జీవోలు కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా రద్దు చేస్తారని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని, 4 లక్షల మంది ఏపీ సిపిఎస్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా పాత పెన్షన్ విధానం వస్తుందని, ఇక మీదట ఉద్యోగంలో చేరే వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలని చెప్పి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం తరపున, జిల్లా కార్యవర్గం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. మరొక 5 నెలల కాలం ఉన్నది. మరొక 5 నెలలు కూడా మేము మీ యొక్క ఆదేశాల కోసం వేచి ఉంటాం. తర్వాత ఏం చేయాలనేది కూడా భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందిస్తామని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు తిరుపతి జిల్లా అధ్యక్షులు వంకీపురం పవన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు వంకీపురం పవన్, అధ్యక్షుడు ఏపీ సిపిఎస్ఏ తిరుపతి జిల్లా. ఇందాక రాష్ట్ర సిపిఎస్ నాయకులు చెర్ల కిరణ్ గారు తెలిపిన ఆవేదన ఉద్యోగస్తుల్లో ప్రతి ఒక్కరిలో ఉన్నది. కొద్ది రోజులు ఎన్పిఎస్ అంటారు, ఓపీఎస్ అనే నినాదం ఉద్యోగస్తులు అందరూ కూడా మొదటి నుంచి చేస్తున్నారు. అనేక పోరాటాలు, అనేక దీక్షలు, అనేక నిరసనలు. కానీ ఉద్యోగస్తులు కోరుకున్నటువంటి ఓపీఎస్ అయితే ఇంతవరకు సాధించుకుంది లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి. వచ్చే ప్రభుత్వాలన్నీ కూడా ఉద్యోగస్తులకు మేము ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పడం, ఎలక్షన్ అయిపోయినాక మళ్ళా వాటిని ఆచరించకపోవడం అనేది ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఆవేదన. చదువుకున్న వ్యక్తులకి అర్థం కాని పరిస్థితి, చదువు లేని ఉద్యోగస్తులకి ఏం జరుగుతుందో ఏమనే గందరగోళమైనటువంటి పరిస్థితులు. అసలు ఓపీఎస్ అంటే ఏంది, సిపిఎస్ అంటే ఏంది, జీపీఎస్ అంటే ఏంది, ఇప్పుడు అనుసరిస్తే మళ్ళీ ఇంకో కొత్త స్కీమ్ లేనిది, ఇవన్నీ కూడా చాలామంది ఉద్యోగస్తులకి కనీసం అవగాహన కూడా ప్రభుత్వాలు తెప్పించలేకపోతున్నాయి. మాకు కావాల్సింది ఒకటి, మాకు పాత పెన్షన్ విధానం అమలు కావాలి. ఉద్యోగస్తులందరూ రిటైర్మెంట్ అయితే పెన్షన్ని తీసుకోవాలి. అలా పెన్షన్ లేని ఉద్యోగం ఉన్న ఒకటే లేకపోయినా ఒకటైనా భావనలో ఉద్యోగస్తులు ఉన్నారు. మేము అనేక మంది రాజకీయ నాయకులను కలిసి కూడా మా యొక్క వినతుల్ని సమర్పించడము ఆ విధంగా మేము చేస్తున్నాము. ఇప్పుడు
ఈ రాజకీయ నాయకుల్లో తీసుకుంటే ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన, 5 సంవత్సరాలు ఎంపీగా చేసిన వాళ్ళు రిటైర్మెంట్ కూడా ఉండదు. వాళ్ళు పదవిలో లేకపోయినా పెన్షన్ తీసుకుంటున్నారు. 5 సంవత్సరాలు వాళ్ళు రూలింగ్ చేసి వాళ్ళకే పెన్షన్ ఉండేటప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు సుదీర్ఘమైనటువంటి ప్రభుత్వాల్లో ఉద్యోగాలు చేసినటువంటి వ్యక్తులకి పెన్షన్ లేకపోవడం ఏంది అనేది చాలా బాధాకరమైనటువంటి ధోరణి. మన గౌరవ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగస్తులు మీ బాధలు మాకు తెలుసు, మా నాన్నగారు కూడా ప్రభుత్వ ఉద్యోగంలో చేసి రిటైర్డ్ అయ్యారు, ఆ పెన్షన్ మా అమ్మ ఈ రోజుకి తీసుకుంటున్నారు, నాకు ఉద్యోగస్తుల బాధ తెలుసు, ఆ పెన్షన్ లేకపోతే ఇంట్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, పెద్దవాళ్ళని ఏ విధంగా చూస్తారనే ఆ బాధలు కూడా నాకు తెలుసు. కాబట్టి నాకు 1 సంవత్సరం రోజులు మీరు టైం ఇస్తే నేను ఈ కేంద్రంతో అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతో నేను మాట్లాడి సిపిఎస్ విధానాన్ని కానీ జిపిఎస్ విధానాన్ని కానీ రద్దు చేసి ఉద్యోగస్తులు కోరుకునేటువంటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేసే ప్రయత్నం అయితే చేస్తానని చెప్పడం జరిగింది. వారిపైన ఉన్నటువంటి నమ్మకము, వారిపైన విశ్వాసంతోనే మేము కూడా గత కొద్ది రోజులుగా, కొద్ది నెలలుగా కూడా ఎటువంటి కార్యక్రమాలు కానీ, దీక్షలు కానీ, నిరసనలు చేయకుండా ఓపికతో ఉన్నాము. దయవుంచి పెద్దలు, ఉద్యోగస్తులు మేలు కోరేటువంటి ప్రభుత్వాలు, నాయకులు మీరు ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వ పథకాలు కానీ అన్నీ కూడా అమలు చేసే విధానంలో ఉద్యోగస్తుల పాత్ర చాలా కీలకమైనది. ఎలక్షన్లో కూడా ఎలాంటి పాత్ర పోషించారనేది మీ అందరికీ తెలుసు. ఉద్యోగస్తుల కోపానికి గురి కాకుండా ఉద్యోగస్తుల యొక్క ప్రేమానురాగాలు మీరందరూ కూడా తీసుకోవాలని మేము ఆశిస్తున్నాము. కాబట్టి ఈ పెన్షన్ స్కీమ్లు ఇవన్నీ ఓపీఎస్లు, సిపిఎస్, జిపిఎస్, యూపీఎస్ ఏవి లేకుండా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ముక్త కంఠంతో ఉద్యోగస్తుల కోరికని మీరు ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా మా యొక్క పత్రికా విలేకరుల యొక్క ద్వారా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.